కోరుకుంటున్నాం. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలోని 16 సచివాలయాల్లో 16 మంది ఏఎన్ఎంలు గ్రేడ్ 3గా విధులు నిర్వహిస్తున్నారు. అలాగే జిల్లాలో గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో సుమారు 400 మంది ఏఎన్ఎంలు గ్రేడ్ 3 తమ విధులను సక్రమంగా నిర్వహిస్తున్నారు. తమ పని విషయంలో సచివాలయ అధికారులు గ్రామ మరియు మున్సిపల్ కార్యక్రమాలను ఏఎన్ఎం గ్రేడ్ 3గా పనిచేస్తున్న మమ్మల్ని బాధ్యులను చేస్తూ టీమ్గా వేస్తూ ఒత్తిడికి గురి చేస్తున్నారన్నారు. ఇక మరలా అదే సమయంలో వైద్యారోగ్య శాఖ అధికారులు కూడా టార్గెట్ల కోసం వాళ్లు డిమాండ్ చేస్తున్నారని జిల్లావాణి న్యూస్ ప్రతినిధి ముందు వాపోయారు. అటు సచివాలయ అధికారులు ఇటు వైద్యారోగ్య శాఖ అధికారుల నుండి చాలా ఒత్తిడికి గురవుతున్నామని తమ గోడును విన్నవించారు. వైద్యారోగ్య శాఖ కంట్రోల్లో విధుల్లోకి జాయిన్ అయ్యామని వైద్య ఆరోగ్య శాఖ పనులకు మాత్రమే మమ్మల్ని వినియోగించుకోవాలని అధికారులను కోరారు. మహిళా ఉద్యోగులైన తమను 2 శాఖలకు విధిస్తున్న పని భారాన్ని తగ్గించాలని అధికారులను డిమాండ్ చేశారు. ఇదీ కాక ఆదివారం సెలవు దినంలో కూడా ఇంటింటికి వెళ్లి స్టిక్కర్లు అతికించమని ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు. తమ పని భారాన్ని తగ్గించాలని కోరుతూ ఉమ్మడి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఇలాగే కొనసాగితే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామన్నారు. సచివాలయము ఏఎన్ఎంని బి రామాదేవి నా పేరు. ఆరోగ్యపరి మన్యం జిల్లా అధ్యక్షురాలండి. 2007లో జాయిన్ అయ్యాం. మేము జాయిన్ అవ్వడం 2007 నుంచి కూడా ఇప్పటి వరకు చాలా కష్టాలు పడుతూనే జీవిస్తున్నాం తప్ప మాకంటూ సుఖం లేదండి. 2007 నుంచి 2019కి వచ్చేసరికి సచివాలయం ఉద్యోగాలంటూ తీశారు. GSWS దీనిలో అందులో సెలెక్ట్ అయ్యి మళ్ళీ పరీక్షలు రాసుకొని వచ్చి GSWSలో జాయిన్ అయ్యామండి సచివాలయం ఏఎన్ఎంస్గా. అందులో భాగంగా ఇంకా వర్కులు ఎక్కువ అయ్యాయి తప్ప మాకంటూ సుఖం లేదండి. అటు మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇటు పంచాయతీ రాజు వాళ్ళు మధ్యలో నలిగిపోతున్నాము. మాకైతే పంచాయతీ రాజులు అయితే వర్క్ మామూలుగా పంచాయతీలో చేయాలంటే ఇంటింటి సర్వేలు ఇవే తప్ప ప్రజలకు ఉపయోగపడేటట్లు ఏమీ లేవండి. అదే సచివాలయ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో అయితే వ్యాక్సినేషన్స్, ఫీవర్స్ మొత్తం అన్నీ ప్రజలకు సంబంధించి ఆరోగ్యపరంగా అన్నీ మేము చేయవలసి ఉంది. కానీ అందులో ప్రాధాన్యత ఇవ్వలేని పరిస్థితులు అయితే ఉన్నాము. అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అని మధ్యలో నలిగిపోతున్నాము. మాకైతే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో కలపాలని కోరుకుంటున్నామండి. అలాగే మాకు రావాల్సిన రాయితీలు కూడా ఏవి రావట్లేదండి. అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామంటే కనీసం మాకు అందులో 13 రకాల ఉద్యోగాలు సచివాలయంలో ఉంటాయి. 13 రకాలు 12 రకాల మందికి యూనిఫామ్ అలవెన్స్ ఇచ్చారు కానీ మాకంటూ యూనిఫామ్ అలవెన్స్ లేదండి. మమ్మల్ని గుర్తించాలని తప్ప మేము యూనిఫామ్ వేసుకుంటున్నాం తప్ప మాకైతే యూనిఫామ్ అలవెన్స్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో మాకు ప్రభుత్వం అన్యాయం చేస్తుంది. మాకు యూనిఫామ్ అలవెన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ మాకు రావాల్సిన RCH అమౌంట్ కూడా రావాలండి. RCH వర్క్ అంతా మా ఏఎన్ఎంసే చేస్తున్నారు తప్ప వేరే ఎవరు చేయట్లేదు. కానీ RCH అలవెన్స్ మాత్రం మాకు రావట్లేదు. NCD సర్వే అయితే రాత్రి పగలు అనుకుంటా రాత్రి 1 గంట 2 టైంలో కూడా చేసిన రోజులు ఉన్నాయి. వాటితో అలవెన్స్ కూడా మాకు ఇవ్వలేదండి. వేరే వాళ్ళకి వచ్చాయని తెలిసింది తప్ప మేము అది కూడా అడగకుండా ఎవరు ఏ పని చెప్పినా చేస్తున్నాం, తల వంచుకొని చేస్తున్నాం తప్ప మేము చెయ్యము అనట్లేదు. కానీ ఇంకా చేస్తున్నారు కదండి, మేము మోయలేనంత భారం మా తలపై పెట్టి ప్రతి ఒక్కరు కూడా మాకు అధికారులుగానే ఉంటున్నారు. కాదనట్లేదు, మేము ఎవరు చెప్పినా పని చేస్తాం. కానీ అది ప్రజలకు ఉపయోగపడేటట్లు చేసేటట్లు మమ్మల్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. మేము బొబ్బిలి అర్బన్లో 16 మంది ఏఎన్ఎంస్గా వర్క్ చేస్తున్నామండి. 16 మంది ఏఎన్ఎంస్ కూడా అటు హెల్త్ డిపార్ట్మెంట్ ఇటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మాకు శాలరీలు ఇస్తున్నది అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అని వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ అప్ చెప్తారు. మా అండర్లో ఉన్నారు కదా అని DMHO సార్ వాళ్ళు ఇటుపక్క ఈ వర్క్ చేయించుకుంటారు. ఈ రెండింటి మధ్యలో మేము ఎలా నలిగిపోతున్నామంటే ఈరోజు ఇది మంచి ప్రభుత్వం ప్రోగ్రామ్ అయ్యింది. ఒక పక్క రొటీన్ ఇమ్యునైజేషన్ బుధవారం ప్రోగ్రామ్ అయ్యింది. మరొక పక్క సెక్టార్ మీటింగ్ అవుతుంది. ఈ మూడింటి మధ్యలో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అసలు మాకు ఏం చేస్తున్నాం అన్నది క్లారిటీ లేకుండా అయిపోయింది. రెండోది ఏంటంటే అటు మిగిలిన సచివాలయ సెక్రటరీకి ఆ వర్కులు అప్పచెప్తూ మమ్మల్ని అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ నుంచి కొంచెం వెసులుబాటు ఇస్తే బాగుండు అన్నది మా ముఖ్య ఉద్దేశం అండి. అటెండెన్స్ ఒకటండి, ఒక హై రిస్క్ కేసు ఫాలోఅప్ చేయాలన్నా, హై రిస్క్ కేసు తీసుకొని వెళ్ళాలన్నా, మెటర్నల్ ఆడిట్లకు వెళ్ళాలన్నా అటెండెన్స్ మాకు కొంచెం ఇబ్బందికరంగా అవుతుంది. అటెండెన్స్ వెసులుబాటు కూడా మాకు ఇవ్వాలని అడుగుతున్నాము. అందరికీ యూనిఫామ్ అలవెన్స్ ఉందండి. ఎస్పెషల్లీ మా ఐడెంటిటీ కోసం మాత్రమే మేము ఒక వైట్ యూనిఫామ్ వేసుకున్నాం కానీ మాకంటూ యూనిఫామ్ అలవెన్స్ లేదు. శనివారం బుధవారం రొటీన్ ఇమ్యునైజేషన్ చేస్తున్నాం సార్, వారానికి 8 రోజులు. అది కాకుండా
BCG వ్యాక్సిన్ చేస్తున్నాము. ప్రతి సోమవారం ప్రతి లక్షవారం మాకు ఈ రొటీన్ ఇమ్యునైజేషన్ BCG వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్తోనే నెలంతా గడిచిపోతుంది. ఈ మధ్యలో అడ్మినిస్ట్రేషన్ వర్కులు వస్తే ఏం చెయ్యాలా అన్న సతమతంగా ఉన్నాం. ఒకే రోజు అటు మున్సిపల్ ఆఫీస్ వర్కులు అవను, ఇటు పక్క డిపార్ట్మెంటల్ మీటింగ్లు అవను ఒకే టైంలో కానీ పడినట్టయితే మేము చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎటువైపు వెళ్ళాలా అని అర్థం అవ్వట్లేదు. అర్బన్ ఏరియాలో ఇప్పటి వరకు మాకు 2019లో మేము జాయిన్ అయిన నుంచి ఒక ఫిట్ అలవెన్స్ కూడా రాలేదు మాకు. అది కూడా ఇప్పిస్తారని అనుకుంటున్నాము. 72 రకాల యాప్లు చేస్తున్నాం సార్. ఆ 72 రకాల యాప్లని కూడా మేము అడుగుతున్న కొలది ఒక్కొక్క యాప్ ఎక్కువ అవుతున్నాయి తప్ప తగ్గించబడటం లేదు. ఏమైనా అందులోంచి కూడా మాకు కొంచెం ట్రైనింగ్ ఇచ్చినట్టు RCH వర్క్ మేము చేస్తూ ఉంటే RCH వర్క్కి అలవెన్స్ అయితే ఇప్పటి వరకు లేదు. సీనియర్ ANMs అయితే మాకైతే RCH అలవెన్స్ వచ్చేవి అని విన్నాము, కానీ ఇప్పటి వరకు మాకైతే RCH అలవెన్స్ రాలేదు. 72 రకాల యాప్లకు వస్తే సార్ అవి ఏ యాప్లు ఎలా చేయాలి, RBSK కొత్తగా యాడ్ అయింది ఈ మంత్లో. ఆ యాప్ గురించి మాకు అసలు అవగాహన లేదు. ప్రతి ఒక్కటి మేము చేస్తున్న RCH ఇమ్యునైజేషన్ RCHలో చేస్తాము, యూవిన్ ప్రోటల్లో చేస్తాము, RCH అన్మోల్లో చేస్తాం సార్. ఒకే వర్క్ 3 విధాలుగా 4 విధాలుగా అవుతుంది. ఆ వర్కుల నుంచి కూడా మాకు మెయిన్లీ యాప్స్ తగ్గించి మానసిక ఒత్తిడిని తగ్గించి ఉద్యోగ బాధ్యతల్లో మాకు ఇచ్చిన హెల్త్ డిపార్ట్మెంట్ పరంగా అయితే మేము కొంచెం మాకు ఇచ్చిన ఫీల్డ్ లెవెల్లో అందరికీ చేరువగా మా వైద్య వృత్తిని వినియోగించుకుంటే బాగుండు అన్నది మా ఉద్దేశం.